టర్కీ రోజు రోజుకు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కంటే డేంజరస్గా మారుతోంది. నిన్న బంగ్లాదేశ్లో ఉన్న టర్కీ సపోర్ట్ చేస్తున్న ఒక ఎన్జిఓ బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్లో ఢాకా యూనివర్సిటీలో గ్రేటర్ బంగ్లాదేశ్ లేదా సల్తనటే బాంగ్లా అనే పేరుతో కొత్త మ్యాప్ను రిలీజ్ చేసింది. అఖండ బంగ్లాదేశ్ చేయాలి అని టర్కీ దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్ బెంగాలీలను రెచ్చగొడుతున్నాడు, బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఈ సో కాల్డ్ అఖండ బంగ్లాదేశ్లో మన 7 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో పాటు ఒడిశా, బీహార్ అండ్ మియాన్మార్లో ఉన్న అరక్కన్ స్టేట్ అన్నిటినీ కలిపి మ్యాప్ను తయారు చేశారు. బికారీ దేశమే అఖండ బంగ్లాదేశ్ కలలు కంటూ ఉంటే మనం అఖండ భారత్ అని చెప్పి బంగ్లాదేశ్లోని ఈ పార్ట్ను లాక్కొని సిలిగురి కారిడార్ను ఎక్స్టెండ్ చేయాల్సిన సమయం వచ్చింది. చైనా, పాక్, బంగ్లాదేశ్తో ఇప్పుడు టర్కీ చేతులు కలిపింది. మీరు కావాలంటే చూడండి, నెక్స్ట్ వీళ్ళు బంగ్లాదేశ్ బార్డర్లో ఫోకస్ చేస్తారు. వెస్టర్న్ బార్డర్లో ఇండియన్ ఆర్మీని ఓడించలేము అని ఆపరేషన్ సింధూర్ తర్వాత తెలుసుకున్న వీళ్ళు బంగ్లాదేశ్ బార్డర్లో తమ మూమెంట్స్ను స్పీడప్ చేస్తారు. నువ్వు దీనికంటే దిగజారవులే అనుకున్న ప్రతిసారి ముదురు నాయకులు మొహమ్మద్ యూనిస్ గారు మనల్ని రాంగ్గా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ముదురుకు ఆ టర్క్ ముదురు తోడైంది. ఇప్పుడు ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి ఇండియాను 2 ముక్కలు చేస్తారు అన్నమాట. టర్కీ డర్టీ గేమ్ ఏంటి? టర్కీ ఎందుకు ఇండియాతో కావాలనే తగులుకుంటోంది? మొన్న పాకిస్తాన్ కు డ్రోన్స్ ఒక్కటే కాదు, డ్రోన్ ఆపరేటర్ ను కూడా పంపిందంట టర్కీ. మన దాడుల్లో 2 టర్కీ డ్రోన్ ఆపరేటర్స్ కూడా చనిపోయారు. అయితే ఆ న్యూస్ అనేది బయటకు రాకుండా చేశారు. డైరెక్ట్ గా టర్కీ ఇండియాకు అగేన్స్ట్ గా యుద్ధంలో దిగుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో యాక్టివేట్ అయింది టర్కీ. టర్కీ ఆబ్జెక్టివ్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. టర్కీ, బంగ్లా, పాకిస్తాన్ నెక్సాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి. టర్కీకు ముఖ్యంగా 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, టర్కీకు గుర్తింపు కావాలి. ఇస్లామిక్ దేశాలకు పెద్ద మనిషి అనే బిరుదు టర్కీకు కావాలి. రెండవ ఆబ్జెక్టివ్, టర్కీ తన ఆయుధాలను ప్రపంచానికి అమ్మాలి, తద్వారా డబ్బులు సంపాదించాలి. క్రైస్తవ దేశాలకు అమెరికా ఎలాగో ఇస్లామిక్ దేశాలకు టర్కీ అలాగా అనే పేరు సంపాదించుకోవాలి అని టర్కీ పరితపిస్తోంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇయర్ 1453 నుండి ఇయర్ 1922 మధ్యకాలంలో, అంటే దాదాపు 600 ఏళ్ళు, టర్కీ అలియాస్ అట్టోమన్ సామ్రాజ్యం యూరోప్, ఏషియా, ఆఫ్రికాలోని చాలా దేశాలను పాలించేది. 15th సెంచరీలో అయితే టర్కీ ఇప్పుడు అమెరికా ఎలాగైతే సూపర్ పవర్గా ఉందో అలా ఉండేది. మీరు ఆశ్చర్యపోతారు, ఒట్టోమన్ సామ్రాజ్యానికి యూరోప్ దేశాలు వస్తువులను తయారు చేసేవారు. ఎలాగైతే ఇప్పుడు అమెరికాకు చైనా చీప్ లేబర్ పెట్టి వస్తువులను తయారు చేస్తుందో, అప్పట్లో యూరోప్ ప్రజలు ఒట్టోమన్ సామ్రాజ్య రాజులకు వస్తువులను తయారు చేసేవారు అన్నమాట. ఇంకొక విషయం, అప్పట్లో టర్కీ రాజులు తెల్ల అమ్మాయిల్ని పని మనుషుల్లా లైంగిక సుఖాన్ని ఇచ్చే బానిసలుగా పెట్టుకునేవారు. టర్కీ అంత రిచ్గా అప్పుడు ఉండేది. ఈ టర్కీ కింద ఇప్పటి సౌదీ, యుఏఈ, బెహ్రీన్, కువైట్, అరబ్ రాజులందరూ ఉండేవారు. అయితే 18th సెంచరీలో యూరోప్లో ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, టెక్నాలజీ అభివృద్ధి చెందింది. యూరోప్ దేశాలు అడ్వాన్స్ యుద్ధ తోపులను, గన్ వెపన్స్ను తయారు చేయడం మొదలుపెట్టారు. మెల్లిగా ఒట్టోమన్ సామ్రాజ్యం బలహీనపడసాగింది. 1914 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అరబ్ రాజులు, ఈ సౌదీ, యుఏఈ, బెహ్రీన్, ఈ రిచ్ గల్ఫ్ స్టేట్స్ అన్నీ అప్పట్లో అడవి మనుషుల్లా చిన్న చిన్న ట్రైబల్ గ్రూప్స్ లాగా ఉండేవారు. వంటలను తోలుతూ, ఖర్జూరం తింటూ, టర్క్స్కు ఊడిగం చేసుకుంటూ ఉండేవారు. సో ఈ అరబ్ ట్రైబ్స్లో తిరుగుబాటు భావం పెరిగింది. ఎందుకు అంటే ఒట్టోమన్ రాజులు అంటే ఈ టర్క్స్ కూడా సున్నీ ముస్లిమ్సే. అయితే వీళ్ళు సెంట్రల్ ఆసియా దేశాల నుండి వలస వచ్చిన వారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ బ్యాచ్ వీళ్ళు. ఈవెన్ మొఘల్స్ కూడా సెంట్రల్ ఆసియా నుండి వచ్చిన వాళ్ళే. ఈ టర్క్స్ యొక్క కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. అరబ్స్ కూడా సున్నీ ముస్లిమ్సే. అయితే ఈ అరబ్బులు ప్యూర్ 1000 క్యారెట్ ముస్లిమ్స్ అన్నమాట. మొహమ్మద్ పైగంబర్ గారు సౌదీలోనే మక్కా, మదీనాను స్థాపించారు. సౌదీ నుండే ఇస్లాం విస్తరించింది అన్నమాట. సో అరబ్స్ యాటిట్యూడ్, మేము ప్యూర్ ముస్లిమ్స్ కదా, మేమెందుకు టర్కీ కింద ఉండాలి, టర్క్స్ ముస్లిమ్స్ కింద మేమెందుకు ఉండాలి అనే యాటిట్యూడ్లో ఉండేవారు. అంటే టర్క్ రాజులు అరబ్ రాజ్యాల్లో, అరబ్ ట్రైబల్ గ్రూప్స్లో టర్క్ లాంగ్వేజ్ను, టర్క్ కల్చర్ను అండ్ టర్కిష్ ఎడ్యుకేషన్ను ఇంప్లిమెంట్ చేశారు. అరబ్ను టర్కిఫికేషన్ చేయాలి అనుకున్నారు. దీంతో ఎంబీఎస్ ఉన్నారు కదా, ఈయన పూర్వీకులు World War Iలో బ్రిటిషర్లకు సపోర్ట్ చేశారు. ఒట్టోమన్ రాజ్యంతో యుద్ధం చేసి ఒట్టోమాన్ను ఓడించారు అనమాట. దీంతో ఒట్టోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది, బాల్కనైజ్ అయింది. ఆఖరికి చిన్న టర్కీ ముక్కలాగా మిగిలిపోయింది. ఆ తర్వాత 2015 వరకు టర్కీకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ముఖ్యంగా ఇస్లామిక్ సర్కిల్స్లో గౌరవం దక్కలేదు. ఈ 1930 నుండి 2015 గ్యాప్లో మీరు చూసుకోండి, సౌదీ అరేబియా, బెహ్రీన్, కువైట్, ఒమాన్, యుఏఈ ఇవి దేశాలన్నీ చాలా రిచ్గా మారాయి. అరబ్ భూమి కింద ఆయిల్ దొరికింది వీళ్ళకు, అమెరికా ఆశీర్వాదం దొరికింది, యూరోప్ ఆశీర్వాదం దక్కింది. ఈ అరబ్ దేశాలు మొదటగా పాకిస్తానీలను పనిలో పెట్టుకొని ఆయిల్ అండ్ గ్యాస్లో పనులు చేయించేవారు. ఆ తర్వాత వీళ్లకు టెక్నికల్ మ్యాన్ పవర్ కావాల్సి వచ్చింది.
నీతిగా నిజాయితీగా పనిచేసేవారు కావాల్సి వచ్చింది. దీంతో వీళ్ళు భారత్ వైపు వెళ్లారు. ఇండియన్ టెక్నీషియన్స్ను హైర్ చేసుకున్నారు. కేరళ, అప్పటి జాయింట్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుండి ప్రజలు గల్ఫ్ దేశాలకు బ్రహ్మరథం పట్టారు. ఉద్యోగాలు చేశారు. లక్షల్లో జీతాలు వచ్చేవి. ఇప్పుడు వచ్చే జీతాల కంటే 1990s అప్పటి వారికి లక్షల్లో జీతాలు వచ్చేవండి. ఆయిల్ అండ్ గ్యాస్లో, కన్స్ట్రక్షన్లో ఇండియాను హైర్ చేసుకున్నారు. దీంతో అరబ్ దేశాలకు ఇండియాకు మధ్య ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఈ టైం పీరియడ్లో సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశాలకు రాజయింది. ఇస్లామిక్ చట్టాలను నిర్మించే దేశమైంది. ఒకప్పుడు టర్కీ రాజు కింద జీ జనాబ్, జీ హజూర్ అని సలాం అలేకంలు కొట్టిన అరబ్ దేశాలు, అరబ్ ట్రైబల్ బానిసలు ఇప్పుడు పెద్ద మనుషులైపోయారు. టర్క్స్ ప్రజల కింద సెకండ్ క్లాస్ లాగా ఉన్న ఈ స్టింకీ స్మెల్ వచ్చే ఒంటెల మీద వెళ్లే అరబ్బులు ఇప్పుడు రోల్స్ రాయల్స్, గోల్డ్ ప్లేటెడ్ కార్స్లో తిరుగుతున్నారు. బుర్జ్ ఖలీఫా వంటి బిల్డింగ్స్ కట్టుకున్నారు. మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలను హోస్ట్ చేస్తున్నారు. ప్రపంచానికి ఆయిల్ ఎలా సప్లై చేయాలో డిసైడ్ చేస్తున్నారు. అమెరికా, ఇండియా, చైనా, యూరోప్ దేశ ప్రజలు అరబ్స్ కోసం పనిచేస్తున్నారు. అరబ్బుల అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అరబ్స్ హ్యావింగ్ దేర్ లైఫ్. బట్ ఇంకొక పక్క టర్క్స్ చూడండి, $1-2 బిలియన్ కోసం 10 దేశాలు తిరిగే పరిస్థితి. ఇంటర్నేషనల్ స్టేజ్లో టర్కీను ఎవ్వడూ గుర్తించాడు. మొన్న టర్కీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా అని వెళ్ళింది, కానీ ఎవ్వరూ దేకలేదు. టర్కీ మాటను ఎవ్వడూ వినడం లేదు. సాఫ్ట్ అండ్ హార్డ్ పవర్లో టర్కీ జీరో. ఇరాన్ వంటి దేశాలు టర్కీను నమ్మదు, టర్కీ మాట వినదు. సౌదీ అరేబియా టర్కీ చెప్పినట్లు ఎప్పుడూ వినలేదు. టర్కీ యుద్ధాన్ని ఆపు అంటే ఏ ఒక్క దేశం యుద్ధాన్ని ఆపడానికి రెడీగా లేదు. సో ఇక్కడ టర్కీ ముదురు నాయకుడు ఎర్దోగాన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాడు. ఒట్టోమన్ పూర్వ వైభవాన్ని తీసుకువస్తా అని ఎర్దోగాన్ పలుసార్లు పబ్లిక్గా చెప్పాడు. ఇస్లామిక్ దేశాలకు రైట్ఫుల్ లీడర్ టర్కీనే, సౌదీ అరేబియా కాదు అనే స్టేట్మెంట్ కూడా ఎర్దోగాన్ ఇచ్చాడు. ఇక్కడ టర్కీ డైరెక్ట్గా సౌదీనే విభేదిస్తోంది. సౌదీ అరేబియా ప్లేస్ను లాగేయాలి అని చూస్తోంది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో సౌదీ అరేబియా అండ్ మిగతా అరబ్ దేశాలు ఇండియాకే సపోర్ట్ చేశాయి. ఇండియాను విరోధించలేదు, శాంతిగా ఉండాలి అని చెప్పారే తప్ప పాకిస్తాన్కు ₹1 ఇవ్వలేదు. ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికే టర్కీ రంగంలో దిగి పాకిస్తాన్కు వార్ డ్రోన్స్ను సప్లై చేసింది, వార్ షిప్స్ను పంపింది, ముస్లిం ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది. చూసారా, ఒక తోటి ఇస్లామిక్ దేశం యుద్ధంలో ఉంటే మీ సౌదీ అరేబియా ముందుకు రాలేదు, నేనొచ్చాను అని తన ఎగ్జిస్టెన్స్ను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తోంది. పూర్వ ఒట్టోమన్ వైభవాన్ని తీసుకురావాలి అని ట్రై చేస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్కు కూడా సపోర్ట్ చేసి, చూసారా బంగ్లాదేశ్ కష్టాల్లో ఉంటే సౌదీ రాలేదు, నేనొచ్చాను అని చెప్పి షో ఆఫ్ చేస్తోంది టర్కీ. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో టర్కీ హమాస్కు పొలిటికల్ సపోర్ట్ ఇచ్చింది. హమాస్ గాజాకు రైట్ఫుల్ లీడర్ అని చెప్పింది. అయితే సౌదీ అరేబియా డైరెక్ట్లీ పొలిటికల్గా హమాస్కు సపోర్ట్ చేయలేదు. సో టర్కీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్లామిక్ సామ్రాజ్యానికి రైట్ఫుల్ లీడర్ అవ్వాలి అని. టర్కీ యొక్క సెకండ్ ఆబ్జెక్టివ్ తన దగ్గర ఉన్న ఆయుధాలను అమ్మాలి అని. టర్కీ 1922 తర్వాత నుండి చేసిన ఒకే ఒక మంచి పని వార్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెట్టుబడులు పెట్టడం. 2015 నుండి టర్కీ బేరక్తర్ డ్రోన్స్ ను సక్సెస్ఫుల్ గా తయారు చేసి అమ్మింది. యుక్రెయిన్, ఖతార్, రష్యా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు అమ్మింది. టర్కీ నాటో భాగస్వామిగా ఉంది కాబట్టి టర్కీకు వెస్టర్న్ మెంటాలిటీ వచ్చింది. యుద్ధం లేకపోయినా యుద్ధాన్ని క్రియేట్ చేసి ఆయుధాలను అమ్మే టెక్నిక్ టర్కీ దగ్గర ఉంది. సో టర్కీ బంగ్లాదేశ్ను భయపెట్టి ఇండియా ఈజ్ అగ్రెసర్, ఇండియా నీ భూమిని లాగేసుకుంటుంది, ఒక పని చేయి, నా దగ్గర ఉన్న రాడార్స్ను, డ్రోన్స్ను, మిజైల్స్ను కొన్ని పెట్టుకో అని సెల్ యువర్ వెపన్స్ బై క్రియేటింగ్ అన్నెసెసరీ ఫియర్ అనే స్ట్రాటజీతో ఆయుధాలను అమ్ముతోంది అన్నమాట. ఇక్కడ టర్కీ ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టింది. నేను ఇస్లామిక్ దేశాలను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాను అనే బిల్డప్ కొడుతూనే ఇస్లామిక్ దేశాలకు ఆయుధాలను అమ్ముతోంది. టర్కీ ఎందుకని సడన్గా బంగ్లాదేశ్లో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను రిలీజ్ చేసి బెంగాలీ ప్రజలను రెచ్చగొడుతోంది అంటే, రీసెంట్గా మీరు, నేను, మనం అందరం కలిసి, సామాన్య భారతీయులందరూ కలిసి టర్కీను బైకాట్ చేశాం కదా. ఇండియాలో ఎయిర్పోర్ట్ లగేజెస్ను, బ్యాగేజెస్ను మేనేజ్ చేసే టర్కీ సెలిబై ఏవియేషన్ కంపెనీ యొక్క లైసెన్స్ను భారత ప్రభుత్వం క్యాన్సిల్ చేసేలా చేశాం. భారతీయుల పవర్ ఏంటో చూపించాం. ఈ సెలబై కంపెనీలో ఎర్దోగాన్ కూతురు, భార్య ఇద్దరూ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. మన ప్రతిదాడికి సెలబై కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అమాంతం పడిపోయింది. దీనికి కౌంటర్గా టర్కీ ఇండియా యొక్క సెన్సిటివ్ ఇష్యూస్లో తరదూరుస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న టర్కీ ఎన్జిఓలకు ఫండింగ్ చేసి పాక్, బంగ్లాదేశ్ యొక్క సివిలైజేషన్ను గుర్తు చేస్తోంది టర్కీ. ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్కు ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. వీళ్ళు అరబ్ ముస్లిమ్సా లేదా టర్కిష్ ముస్లిమ్సా లేదా సెంట్రల్ ఏషియన్ ముస్లిమ్సా అనే క్లారిటీ వీళ్ళ దగ్గర లేదు. సో ఈ ఐడెంటిటీ క్రైసిస్ గ్యాప్ను టర్కీ ఫీల్ చేస్తోంది. మీరు టర్క్ ముస్లిమ్సే,
మీరు సెంట్రల్ ఆసియా దేశాల నుండి వచ్చిన వలసకారుల ద్వారా పుట్టిన వాళ్ళే అని, మీరు టర్కీ సమాజానికి చెందిన వారే అని ఈ ఐడెంటిటీ క్రైసిస్ను టర్కీ ఫీల్ చేస్తోంది. పాకిస్తాన్ బంగ్లాదేశీ ముస్లిమ్స్ను టర్కీ వైపు లాగుతోంది. మీరు అరబ్ ముస్లిం సంతతికి చెందిన వాళ్ళు కాదు, టర్క్ ముస్లిం సంతతికి చెందిన వారు అనే ఒక ఐడియాలజీను టర్కీ వీళ్ళలో ఫిల్ చేస్తోంది అన్నమాట. బంగ్లాదేశ్ సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వడం, పాకిస్తాన్కు సహాయంగా డ్రోన్ ఆపరేటర్స్ను పంపడం, ఇండియాకు అగేన్స్ట్గా మాట్లాడడం, కాశ్మీర్ ఇష్యూ గురించి మాట్లాడడం, బంగ్లాదేశ్లో గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్స్ను రిలీజ్ చేయడం, ఈ విధంగా టర్కీ డైరెక్ట్గా ఇండియాకు అగేన్స్ట్గా ఇండియాను బూచిగా చూపిస్తూ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ప్రజలకు దగ్గరవుతోంది. రానున్న రోజుల్లో ఈ టర్కీ బ్యాక్డ్ బంగ్లాదేశ్ మనకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రీసెంట్గా చైనీస్ అఫీషియల్స్ బంగ్లాదేశ్లోని ఇండియన్ సిలిగురి కార్డర్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాన్ మోనిరాత్ ఎయిర్ బేస్లో రెక్కీ చేసి వచ్చారు. ఇది 1931లో బ్రిటిష్ కట్టిన పాత ఎయిర్ బేస్. దీన్ని రీడెవలప్ చేయడానికి చైనా ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఇక్కడ చైనా ఎయిర్ బేస్ కట్టుకుంటే సిలిగురి కారిడార్ యొక్క ఫుల్ యాక్సెస్ చైనాకు దొరుకుతుంది. సో బంగ్లాదేశ్ నాయకుడు యూనిస్ ఆల్రెడీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ల్యాండ్ లాక్ రాష్ట్రాలు, చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టాలి, మనం బంగ్లాదేశ్ నుండి చైనీస్ వస్తువులను ఇండియన్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో అమ్మొచ్చు అన్న స్టేట్మెంట్కు ఇండియా రెస్పాండ్ అవుతూ బంగ్లాదేశ్ నుండి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ల్యాండ్ మార్గం గుండా వెళ్లే ట్రక్స్ను బ్యాన్ చేయడం జరిగింది. ల్యాండ్ పోర్ట్స్లో ఇప్పుడు బంగ్లాదేశ్ ట్రక్స్ వెళ్ళలేవు. బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కోల్కతా పోర్ట్ ద్వారానే పంపాలి. ఈ కోల్కతా పోర్ట్లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడే బంగ్లాదేశీ వస్తువులు 8 days డిలే అవుతాయి. ఈ విధంగా మనం బంగ్లాదేశ్ యొక్క వ్యాపారాన్ని దెబ్బకొట్టాం. సో టర్కీ రానున్న రోజుల్లో పెద్ద థ్రెట్లా మారనుంది. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.